మిగతాదంతా ఎవరికి వదిలిపెడతామండి? విత్తనాలు వేయడం ఒక కర్మమ్మ పని. పొలం దున్నినాం, దుక్కి వేసినాం, దున్ని వేసినాం, విత్తనాలు అలికినాం. అలికి నీళ్ళు పెట్టి అన్నీ మనం చేయాల్సిందంతా వేసి మిగతాదంతా ఎవరికి వదిలిపెడతాం? పరమాత్మకి, భగవంతునికి వదిలిపెడతాం. చలనం లేదండి మీ అందరి లోపల. నేను క్లాస్ ఆపేస్తా. చలనం లేదు, అసలు స్పందన లేదు. ఇట్లా చూస్తున్నారు అందరు అంతే. అంటే కనీసం ఓ ప్రశ్న వేస్తలేరు, ఆ వంటలేరు, ఓ వంటలేరు. ఆ మేడం అయితే గోడ కొరిగింది, నిద్రపోతుంది. ఎంత సబ్జెక్ట్ వస్తుందండి మీకోసం అసలు. అంటే ఇక్కడ ఇప్పుడు నేను విత్తనం పెట్టేసిన, ఇక వస్తుందా రాదా భగవంతుని ఇచ్చాకి వదిలిపెడతామా లేదా? అంటే నువ్వు కర్మ చేసినావు మేడం, ఫలితం ఎవరికి వదిలిపెట్టినావు? అది అడిగిండు, అరటి పండు అడగలే. కర్మ చెయ్యమ్మా, మిగతాది నేను చూసుకుంటా అంటున్నాడు. అంటే కర్మకు ఫలితం ఉంటుందా ఉండదా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా? కర్మ చేస్తున్నా. భగవద్గీత జ్ఞానాన్ని పంచే కర్మ చేస్తున్నా. ఇందులో కొందరన్నా తర్వాత సంగతి నాకు అవసరం లేదు. ఇక్కడ నా పని ఏంది? చెప్పడం. కానీ నేను ఈ కర్మ చేసిన దాన్ని చేయకుండా మీరందరూ రానే పడుతుంది ధ్యానంలోకి, మీరందరూ శాఖలు కానే పడతాయి, మీరందరూ భగవద్గీత ఉన్నే పడతాయి, మీరందరూ చదివనే పడతాయి అని నేను అనాల్సిన అవసరం లేదు. నా పని ఏందో నేను చేసేయాల. మిగతాది ఎవరికి అర్హత ఉంటే వాళ్ళు వస్తారా రాదా? అంటే ఈ యజ్ఞాన్ని చేయడం వరకే నా ధర్మం. ఫలితము పైవాడు చూసుకుంటాడు. ఆ ఫలం అడిగిండు, కర్మ చేయు, మిగతాది వదిలిపెట్టు. వదిలిపెడుతున్నామా లేదా? చేన్లా పట్టుకొని ఆనే ఉంటున్నామా? అలాగే తల్లిగా, భార్యగా, అత్తగా, కోడలుగా ఇంట్లో నీ బాధ్యత నీ కర్మ చేయడం వరకే. మిగతాది ఆయన చూసుకుంటాడు. అంటే కర్మ చేయు, ఫలితాన్ని ఆశించకు, ఫలితాన్ని త్యాగం చేయు భగవంతుడికి. ఆ ఫలాన్ని అడిగిండు. ఫలము అన్నాడు కానీ పండు అనలే. అంటే కర్మ ఫలం. మనం ఏం చేస్తామండి? ఇగో ఈ వదినకి మొన్న మంచి చేసిన, ఈ వదినకి కష్టం వస్తే పైసలు ఇచ్చిన, ఈ వదినకి కష్టం వస్తే నేను పోయి ఇంత వంట చేసిన, ఓదార్చిన, అన్నీ చేసిన. కానీ అక్కడి నుంచి నువ్వు ఆశిస్తావు. ఏమని ఆశిస్తావు? అయ్యి మొన్న వదిన గంతగానం చేసి నాకు కష్టం వస్తే రాకపాయే, మాట్లాడియకపాయే, పైసలు ఇవ్వకపాయే, నాకేం పని చేయకపోయే అంటమానమా మేడం? అంటమానమా? అంటాం. ఈ వదినకి నువ్వు చేసినవచ్చు, ఆడ చూస్తున్నాడు. కానీ ఈ వదిన దగ్గరికి వెళ్ళి నీకు రాదు, ఈ వదిన దగ్గరికి వెళ్ళి వస్తుంది. నువ్వు ఒకరికి వేస్తావు కానీ భగవంతుడు ఇంకొకరి నుంచి ఇస్తాడండి. అవునా కాదా అమ్మా? ఈ సత్యం తెలక మనం ఏం చేస్తున్నాం? ఈ వదినని తిడతాం, ఈ వదినని మెచ్చుకుంటాం. ఇగో చూసినావా, ఈ వదిన నా నుంచి అన్నీ తీసుకుంది, పైసలు ఇస్తేని, పని చేస్తేని, నాకేం సాయం చేయలే, మంచిది లేదు ఇది అని చెప్పి నీకేం సాయం చేయకపోతే కానీ నా కష్టం రాగానే నువ్వు వచ్చి నాకు మంచి చేసినావు అని ఈ వదినని ఎత్తుకుంటాం, ఈ వదినని దించేస్తాం. అది కూడా కర్మే. ఎత్తుకోవద్దు, దించొద్దు, ఇది కూడా పాపపు కర్మే. చూడండి, ఇలానే ఉన్నామా లేదా మనం? ఇలా ఉండకూడదు. మరి ఇవన్నీ మీరు నేర్చుకొని పండుగ చేసి కూడా మేడం వాళ్ళని ఇస్తారు, వాళ్ళని అది కూడా కర్మనే. అంటే ఒకరిని బాధ పెట్టినట్టే కదా. ఇంటికి వచ్చిన కూడా ఆహ్వానించినప్పుడు కూడా సరే ఒకళ్ళని చేస్తారు, ఒకళ్ళని చేయాలి. అందుకనే మనం అందరినీ సమానం చూడాలి. ఇప్పుడు మీకు జరిగిందంటే మీరు ఎప్పుడో చేశారు కాబట్టి, లేకపోతే జరగదు. ఏదన్నా బాకే, కర్మ కూడా బాకే. ఇప్పుడు వేయలేదచ్చు, ఈ జన్మలో వేయలేదచ్చు, కానీ గతం అనేది ఒకటి ఉంది. అందుకే నేను ఏ జన్మలో ఏ పాపం చేసినో అని చుట్టాలందరూ చూస్తేందుకు వచ్చిన వాళ్ళు ఏమంటోళ్ళు, ఏ జన్మలో ఏ పాపం చేసిందో మంచాల వాడి భోగిస్తుంది, లేకపోతే అందరితో మాటలు పడుతుంది, అందరితో తిట్లు పడుతుందని ఎందుకంటామంటే ఈ జన్మలో మనం మంచిగా ఉన్నామచ్చు, కానీ గతంలో చేసుకున్న కర్మనే మనకి జన్మనిచ్చింది. అది అనుభవించడానికి పుణ్యమా, పాపమా, మంచా, చెడా
అన్నీ మనం అనుభవించడానికే భూమి మీదకి మళ్ళీ వచ్చాము. అనుభవించాలి, కానీ మళ్ళీ కొత్తవి చేసుకోవద్దు. అనుభవిస్తున్నాము, ఆ బాధలో ఏం చేస్తున్నాం? కొత్తవి చేస్తున్నాం కర్మలు. అవునా కాదా మేడం? మరి చెయ్యొద్దు కదా. చెయ్యొద్దంటే ఏం చేయాలి? బుద్ధి కావాలా. బుద్ధి కావాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలా. ధ్యానం చేస్తే ఏమవుతుంది? మనసు జీరో అవుతుంది, బుద్ధి వికసిస్తుంది. చూడండి, మన జీవితం ఎటు పోవాలన్నా ధ్యానంతో లింక్ ఉంది. అందుకనే భగవద్గీతలో భగవంతుడు ప్రతి అధ్యాయానికి చివరిగా ఏం రాసింది తెలుసా? యోగం యోగం యోగం. యోగం అంటే ధ్యానం. ధ్యానం చేస్తేనే ఈ జీవుడు, ఇంకెవరు? దేవుడు. ఈ జీవుడు ఏమవుతాడు? దేవుడు అవుతాడు. యోగం చేస్తే, ధ్యానం చేస్తే జీవుడు దేవుడు అవుతాడు. ఎప్పుడైతాడు? ధ్యానం చేయంగా 4 ముచ్చట్లు నీకు తెలిసినాయి అనుకో, అప్పుడు నీకు అహంకారం రాకపోతే అప్పుడు ఈ జీవుడు దేవుడు అవుతాడు. ఈ జీవుడు ధ్యానం చేయంగా కొన్ని 4 ముచ్చట్లు తెలిస్తే చాలు, అహం వచ్చిందనుకో, ఆ జీవుడు ఇంకేమవుతాడు? పతనం అవుతాడు, దేవుడు కాడు. ధ్యానం చేయాలి, అహంకారం పోగొట్టుకోవాలి. అందుకనే మనం ఒక కర్మని అనుభవిస్తున్నామంటే ఆల్రెడీ మనం చేసి వచ్చామని తెలుసుకోవాలి. గమ్మని నోరు మూసుకోవాలా. చేసినాం, ఇప్పుడు నా జీవితంలోకి వచ్చింది, బాధపడద్దు. బాధపడకుండా నేను చేస్తేనే నా జీవితంలోకి వచ్చింది అని తెలుసుకోవడమే జ్ఞానం మేడం. నా జీవితంలోకి వచ్చిందంటే ఆల్రెడీ ముందు ఉంటేనే మన జీవితంలోకి వస్తుంది. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేకుండా నా కర్మ పోతుంది, నేను గతంలో చేసిన కర్మ నా జీవితంలోకి వచ్చిందని కర్మ అడిగేసుకుంటున్నాం మనం. ఇక్కడ బాధపడద్దు. బాధపడకుండా జ్ఞానం తెచ్చుకొని ఆ కర్మని ఆహ్వానించి తోలేయాలా. చలో అయిపోయింది, నేను తెలుసుకున్నా, జ్ఞానం తెలుసుకున్నా, నా కర్మ అర్థమైంది, చలో నన్ను క్షమించండి అని చెప్పి ఆ కర్మని చుట్టం సూపు లెక్క పంపించేస్తే అది వెళ్ళిపోతుంది. జ్ఞానం వస్తే మనకి జ్ఞానం రావాలి, బాధ రావద్దు. అర్థమైందా? ఎంత సబ్జెక్ట్ వస్తుంది చూడండి మేడం. ఒక్కోళ్ళు కూడా ఫోన్లో రికార్డ్ చేసుకుంటలేదు. అమాయకులు ఉన్నారు భూపత్పూర్ పోరగాళ్ళందరూ, రాసుకుంటలేరు. రికార్డ్ మరి మేడం ముచ్చట్లు మంచిగా ఉన్నాయి, మళ్ళీ ఇందాము, మరి కొంచెం రికార్డ్ చేసుకుందాము. ఇంటే లాభం లేదు. సరే, అందుకనే పత్రం, పుష్పం, ఫలం. పత్రం అంటే ఏంటి చెప్పండి? స్వచ్ఛమై, ఇప్పటిదానికి మళ్ళా కనబట్టే అంతరార్థం చెప్పిన అర్థం చెప్తే ఆకు, కానీ స్వచ్ఛమైన మనసుతోనే ఆకును పెట్టాలి మళ్ళీ. కానీ మనస్సు అంటే, పత్రం అంటే మనస్సు. ఏంటిది? ఆ మనసు ఎలా ఉండాలంట? వెరీ గుడ్. అంటే కడిగేయాల మనసుని. దేంతో? శ్వాసతో. శ్వాస మీద ధ్యాస పడితే ఏమవుతుంది? శ్వాసతో మనసు కడుగుతుంది. మనసు ఎప్పుడైతే కడగబడుతుందో బుద్ధి వికసిస్తుంది. అందుకే శ్వాస అంత గొప్పది. శ్వాసకు ఒక్కసారి గట్టిగా చూడండి. శ్వాస మీద ధ్యాస పెడితే మనసు కడగబడుతుంది. మనసు ఎప్పుడైతే శుద్ధి అవుతుందో బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసిస్తే ఏం చేస్తావు? నువ్వు చేసిన ప్రతి కర్మకి ఫలాన్ని భగవంతునికి ఇచ్చేస్తావు. ఇచ్చేస్తే అప్పుడు ఏమవుతుంది? మోక్షం. ఎంత గొప్ప శ్లోకమో చెప్పండి. ఇందాకనేమో తిండి గురించి చెప్పిండు, నిద్ర గురించి చెప్పిండు, కర్మ గురించి చెప్పిండు, మళ్ళీ ఆఖరికి పూజ గురించి చెప్పి, ఆ పూజలో ఏమేం పెట్టమన్నాడు? మనం అన్ని దేవుణ్ణి అడుగుతాం. మనల్ని దేవుడు ఏమడిగిండు? 4 అడిగిండు. ఏమేమి అడిగిండు? 4. మనస్సు. ఏ మనస్సు? అది చెప్పాలి కదా మరి.
మనస్సు అంటే అయిపోదు, నిర్మలమైన మనసు. చెప్పండి ఒకసారి. భగవంతుడు అడిగిన ఫస్ట్ ఏమడిగిండు? నిర్మలమైన మనసు. రెండవది ఏంటిది? వికసించిన, ఉట్టి బుద్ధి చెప్పకండి, వికసించిన, అర్థమైందా? మూడవది ఏంటిది? కర్మ ఫలితం. మూడవది ఏంటిది? కర్మ చెయ్యు. ఏ కర్మ చెయ్యు, ఏది కర్మ అన్నా చెయ్యు. పాపం చేస్తావా, పుణ్యం చేస్తావా, ఆత్మకర్మ చేస్తావా, మూడిటికి ఫలితం నేనే మళ్ళా మెల్లగిస్తాను, తొందర పడకు అంటున్నాడు. పాపం చేయగానే వెంటనే చుట్టుకోదు, పుణ్యం చేయగానే వెంటనే చుట్టుకోదు. నేను కూడా చెప్పినాక 6 నెలలకి ఆలోచించి మెల్లగా ధ్యానంలోకి వస్తారు, మెల్లగా శాకారులు అవుతారు. నాకు కూడా ఏం తొందర లేదు. అందుకనే నా ధర్మం చెప్పడం వరకే. మీరు వచ్చినా రాకపోయినా నా ఫలితం నాకు ఇస్తాడు మహానుభావుడు. మీరు వస్తే ఏమవుతుంది? మీరు ఇంకో 10 మందిని తయారు చేస్తారు. అది మీకు సంబంధించింది, నాకు సంబంధించింది కానే కాదు. అందుకనే తయారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, తయారవ్వడానికి మీరు సిద్ధంగా ఉండాలి. తల్లులు గోడ కొరగకండి. నేను అప్పటి నుంచి ఇట్లనే కూర్చున్నాను, నా కుర్చీ కొరుగుతలేనేమో. గోడ కొరిగి తినబుద్ధి కాదండి, శ్రద్ధ ఉండదు. ఏమడిగిండు? ఆఖరికి అడిగిందేందో? తోయం, పత్రం, పుష్పం, ఫలం, తోయం. తోయం అంటే నీరు, అర్థం ఏంది? నీరు. పత్రం అంటే ఆకు, అర్థం పువ్వు, పండు, నీరు. ఇది అర్థమే. పరమార్థము అంతరార్థం ఏంది? పత్రం అంటే మనస్సు, స్వచ్ఛమైన మనస్సు, వికసించిన బుద్ధి, కర్మ ఫలం. మరి నీళ్ళంటే గంగా. మనం ఏం చేస్తున్నాం? బోర్ నీళ్ళు పట్టుకపోయి పోస్తున్నాం. నీళ్ళు అడిగిండు. ఏ నీళ్ళు అడిగిండు? మళ్ళీ ఇక్కడ చూడండి ఎంత గొప్పదో ఆ శ్లోకం. మామూలు అర్థం ఏంది? నీళ్ళని తీసుకుపోయి అభిషేకం చేస్తాం. కానీ అంతరార్థం ఏంది? ఏ నీళ్ళు? గంగా నీళ్ళు. పరమార్థం ఏంది? ఏ గంగా? ఆకాశ గంగా. ఏ గంగా? ఆకాశ గంగా అంటే ఏంటిది? మళ్ళా ధ్యానంలో తీసుకునే శక్తి ఉందే, విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ. అంటే అంతటా నిండి ఉన్న, ఇందాక చెప్పింది కదా, నిద్రలో ఏమొస్తుంది మనకి? మన శరీరం అన్ని పొక్కలు ఉన్నది. ఆ రంధ్రాలలోకి వెళ్ళి మన శరీరం లోపలికి గాఢ నిద్రలో భగవంతుని శక్తి వస్తుంది. ఆ శక్తితోనే మనం పొద్దున లేచి పనులు చేస్తున్నాం, కర్మలు చేస్తున్నాం. పొద్దున లేచి నా బిడ్డ పని చేయాలి అని చెప్పి భగవంతుడు రాత్రి పూట పన్నప్పుడు మనకి తన శక్తిని ఇస్తాడు. అదే ఆకాశగంగా. భగవంతుని శక్తి ఎడికెళ్ళొస్తుంది? పైనకెళ్ళొస్తుంది. కానీ పైనకెళ్ళి వస్తుంది, విపరీతంగా వస్తుంది, కానీ నీ లోపలికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? మరి ఎందుకు రావట్లేదు? ధ్యానం చేస్తే వస్తుందని అందరికీ తెలిసింది ఇప్పుడు. సరే, ఎందుకు వస్తలేదు? నిద్రలో ఏం జరుగుతుంది? ఏం చెయ్యట్లేదు కాబట్టి వచ్చింది. ఏమీ చేయట్లేదు. శరీరం ఏం చేయదు, మనస్సు ఏమీ చేయదు. అంటే శూన్యం, మౌనం. అంటే బాహ్య మౌనం, అంతర్మౌనం. నిద్రలో ఉన్నాము కాబట్టి భగవంతుని శక్తి వచ్చింది. మరి భగవంతుని శక్తి రావాలంటే ఇది ఖాళీ ఉండాలి కదా. ఇప్పుడు వంట చేయాలి మేడం, ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలంటే పొద్దున లేచి మనం వంట చేయకంటే ముందు ఏం చేస్తాం? బిందె తీస్తాం. బిందెలో నిన్నటి నీళ్ళు ఉన్నాయి కదా, ఏం చేస్తాం? పారబోస్తారు కదా, మన నయమైంది. నాకు నాకు ఇట్లా మీరు ఉత్సాహం ఉండండి కొంచెం, ఇట్లా మంచిగా నాకు చెప్పబుద్ధి అవుతుంది. నాకు ఇది చదవాల్సిన అవసరం లేదు, గడగడ వస్తుంది. కానీ మీరు ఉత్సాహం ఉంటే ఇంకా గడగడ వస్తుంది. అంటే ఆ బిందెల నీళ్ళని పారబోసి చూడండి. ఫస్ట్ ఏం చేయాలా? నిన్నటి నీళ్ళని, అంటే నిన్నటి ఆలోచనలని పారేయాలి. నిన్నటి నీళ్ళని, నిన్నటి ఆలోచనలని
తీసి ఏం చేయాలా? తోమాల. బిందె ఏం చేస్తాం? మంచిగా పిడిసేసి సబ్బేసి సర్పేసి బూడిదేసి అదేసి ఇదేసి దాన్ని తెల్లగా మెరిసేలాగా చేస్తాం. అంటే ఆ పిడిసేంటిది ఇక్కడ? శ్వాస మీద ధ్యాస. ఫస్ట్ నిన్నటి ఆలోచనలను దోలేసి శ్వాస మీద ధ్యాస అనే పిడిసతో నిన్ను నువ్వు తోమాల. ఇక్కడ బిందెని తోమాలా, నిన్ను తోమాలి. తోమినాకేమైంది? తెల్లగా బిందె వేస్తుంది. మరి మీకు అర్థం కావాలి కదమ్మా. ఇంత మంచి అర్థమైతేనే గుర్తుంటుంది. బిందె ఎప్పుడైతే తెల్లగా అవుతుందో కరెక్టే కదమ్మా. బిందె దగ్గరికి పోతే చాలు గుర్తు రాలే మేడం మాట. బిందె తోమిన తర్వాత ఏం చేస్తాం? నిండుగా నీళ్ళేం లేవు అంటే నిన్ను తోమగానే ఏమవుతుంది? విశ్వశక్తి నిండుగా నీ లోపలికి వస్తుంది. ఇక్కడ నీళ్ళు వచ్చినాయి, ఆడ ఆకాశ గంగ వచ్చింది నీ లోపలికి. చూడండి ఎంత అద్భుతం ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఒక వంటని, పవిత్రమైన వంటని చేయాలంటే నిన్నటి నీళ్ళని వారేసినట్టు మనము పవిత్రమైన ఆత్మలు కావాలంటే నిన్నటి నిర్మాల్యాన్ని, నిన్నటి గతాన్ని, నిన్నటి చెత్తని ఈ బుర్రలకెళ్ళి తీసేయాలి. అప్పుడు పిడిసతో తోమడం అంటే శ్వాస మీద ధ్యాస పెడితే ఆకాశగంగా పరిగెత్తుకుంటూ నీ లోపలికి వస్తుంది. అప్పుడేమవుతుంది? ఆ తోయమనే ఆకాశగంగా నీ గుండెల్లో ఉన్న ఆత్మలింగానికి అభిషేకం చేస్తుంది. ఆ తోయం అడిగిండు అంటే ఆకాశగంగని, భగవంతుని శక్తిని తీసుకొని ఎక్కడికి పోతుంది? ఈ శరీరం లోపలికి రాదండి. ఈ శరీరం లోపల ఇంకో శరీరం ఉంది. అందున్నాడు ఆత్మ. అందులో నీ ప్రాణం ఉంటుంది. పానం ఇంట్లో లేదండి. నువ్వు ఇప్పుడు చచ్చిపోయినామంటాం కదా, చచ్చిపోయేటప్పుడు పానం పోయిందంటాం కదా, ఆ పానం ఇంట్లోకెళ్ళి రాదు. దీని లోపల ఇంకో ఉల్లిగడ్డ పొరల్లాగా ఉంటుంది. అందులో పానం ఉంటుంది. అక్కడ ఆత్మలింగం ఉంటుంది. అక్కడికి వెళ్తుంది ఆకాశగంగ. తోయం అంటే నీరు. ఫస్ట్ నీరు అర్థం. అంతరార్థం ఏంది? నీరంటే గంగా. అర్థం నీరు, అంతరార్థం గంగా. పరమార్థం ఏంది? ఆకాశగంగ. గంగనే ఏ గంగా? ఆకాశగంగా. అంటే కాస్మిక్ ఎనర్జీ, పరమాత్ముని విశ్వంలో ఉన్న విశ్వశక్తి ఆకాశగంగా అంటే. ఇప్పుడు అర్థమైందా?